హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి. ఈ కొబ్బరి పచ్చడిని చూస్తుంటేనే వేడివేడి రైస్లో వేసుకొని తినేయాలనిపిస్తుంది కదండి. మరి ఈ కొబ్బరి చట్నీని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కొబ్బరి చట్నీని రైస్లోకి, అలానే దోశ, ఇడ్లీ, దేనిలోకైనా సరే ఈ చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ కొబ్బరి చట్నీని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మీడియం సైజులో ఉన్న కొబ్బరికాయని తీసుకోండి. ఇప్పుడు దీన్ని పగలగొట్టేసి దీనిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. మీకు కావాలనుకుంటే పైన బ్రౌన్ కలర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ని తీసేయండి. నేను ఇక్కడైతే ఇలా డైరెక్ట్గానే పచ్చడి చేస్తున్నానండి. ఇలా కొబ్బరి మొత్తాన్ని కూడా ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకొని దీనిని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టండి. దానిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1½ టీ స్పూన్ వరకు మినపప్పును వేసుకోండి. అలాగే 1½ టీ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ ధనియాలను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి వీటిని దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ పప్పులు అనేవి మాడకుండా ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి మనకి దోరగా వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, మనకి ఇలా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ కొబ్బరి చట్నీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 6 నుంచి 7 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా ఎండుమిర్చి అలానే పచ్చిమిర్చి ఈ 2 వేసుకొని ఈ పచ్చడి చేయడం వల్ల మనకి కొబ్బరి పచ్చడి అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీకు కావాలనుకుంటే కంప్లీట్గా ఎండుమిర్చితోనైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కానీ అవి సగం ఇవి సగం వేసుకొని చేస్తే మనకి చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఇవి పచ్చిమిర్చి అలానే ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కల్ని దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ కొబ్బరి ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు దీంట్లో బాగా ఫ్రై చేయండి. కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి. అలాగే 3 నుంచి 4 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ముందుగా మనం వేయించి ఉంచుకున్న పప్పు దినుసుల్ని దీనిలోకి వేసుకోండి. అలాగే దీనిలోకి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. ఇంట్లో మీకు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదండి. ఆ టైంలో ఇలా కొబ్బరి చట్నీని అప్పటికప్పుడు ఇలా 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, మనకి పచ్చడి అనేది ఈ విధంగా మెత్తగా ఉంటేనే రైస్లోకైనా దోశలోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 ఎండుమిర్చిల్ని ఇలా తుంచి వేసుకోండి. అలాగే 1 స్పూన్ తాలింపు దినుసుల్ని కూడా వేసుకోండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి
ఈ పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా ఇంగువ పొడిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి చట్నీని కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా చట్నీ మొత్తం వేసుకున్న తర్వాత ఈ చట్నీ అనేది తాలింపులో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ పచ్చడిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే కొబ్బరి పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ కొబ్బరి పచ్చడిని వేడివేడిగా రైస్లోకి అలానే దోశలోకి దేనిలోకైనా సరే ఈ చట్నీ అనేది చాలా చాలా బాగుంటుందండి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.